హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును, చింతపండు వాటర్. ఇప్పుడు ఈ చింతపండు వాటర్ను మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పులోకి పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, మన టేస్ట్కు తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తిరువాత పెట్టుకుందాం. దానికి కావాల్సినది స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపును పప్పుచారులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఈ పప్పుచారును స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. అంతే, చాలా సింపుల్గా పప్పుచారు రెడీ. ఈ పప్పుచారును వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా, కమ్మగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.